ముఖ్యంగా ఏంటంటే మేమైతే అంజలి కుటుంబంలో నుంచి వచ్చాము. మా వైపు నుంచి నేను ఒక్కతనే 6గురికి, మరి మా ఆయన గారి వైపు 5గురికి, అతను ఒక్కరే క్రిస్టియన్ మేము నమ్ముకున్నాము. మాకు హిందూ మ్యారేజ్ జరిగిందండి. కానీ నేను చిన్నప్పుడే బాప్టిజం తీసుకున్నాను 10th క్లాస్లో. కానీ మరి ఇంట్లో వాళ్ళు ఇష్టం లేకుండా చేశారు నాకు పెళ్ళి. నేను పెళ్లి చేసుకున్నాను. మా ఆయన గారు అయితే అటు ఇటు అంటే హిందూ పండుగలకి వెళ్ళేవారు. అలా 2010లోని యాక్సిడెంట్ అయ్యింది.
నేనైతే దేవుడికి ఒకటే ప్రార్థన చేస్తాను 2004 దేవుడు ఏదైతే చెయ్యి, మంచం మీద ఉన్నా పర్వాలేదు కానీ దేవుడు నమ్ముకోవాలి. మంచం మీద ఉన్నా పర్వాలేదు నా భర్త ఎక్కడికి వెళ్ళకపోయినా, కానీ దేవుడు మాత్రం నమ్ముకోవాలి. నా బిడ్డలిద్దరు నేను నా కుటుంబం దేవుళ్ళలోనే ఉండాలి, చచ్చిపోయినా బ్రతికినా దేవుళ్ళలోనే ఉండాలి అని ప్రార్థన చేసినాను. అలాగే పెద్ద యాక్సిడెంట్ అయ్యింది, 2 సంవత్సరాలు అలా బెడ్ మీద ఉన్నారు. చిన్న పిల్లలు పట్టుకుని ఎవ్వరు వాళ్ళ వైపు కానీ మా వైపు కానీ ఎవ్వరూ చూసేవారు కాదు. మమ్మల్ని చాలా హేళన చేసి మమ్మల్ని ఇంతే అన్నట్టు చూసేవారు. నేను అలాగే ఒక 8 వేలు జీతానికి చేసి నైట్ డ్యూటీలు అవి చేసి పిల్లోడిని పట్టుకొని కేజెస్ తిరిగి అతని దగ్గర ఉంది. చంటి పిల్లోడు మా చిన్నబ్బాయి 8 నెలల పిల్లోడిని వేసుకొని కేజెస్లో స్టాఫ్స్ అందరూ చాలా సహాయం చేసేవారండి. సిస్టర్ మీరు భయపడకండి, మేము చేస్తాము, మీరు ఒక డ్యూటీ అక్కడ చేసుకుని రండి, అన్నింటి మేము చూస్తాం. ప్రతి ఒక్కరును నాకు చాలా హెల్ప్ చేశారు. డాక్టర్ గారు కూడా చాలా బాగా బైప్లర్ చేశారు. బైప్లర్ సర్జరీ అయిందండి. ఇదంతా రాడ్ ఉంటుంది, తను నడవలేడు, కింద కూర్చోకూడదని కూడా చెప్పారు డాక్టర్ గారు మెట్లక్కదు. కానీ ఇప్పటి వరకు డాక్టర్ గారు 2010లోని బాప్టిజం ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఆయన మనందరికంటే స్పీడ్గా నడుస్తాడు. అది అయ్యగారు చేసిన ప్రార్థన, ఆయన శక్తిని బట్టి మేము నడుస్తున్నాం. అది మాది ఆశీర్వాదం. మేము ఈ విధంగా ఉన్నామంటే అదంతా మా వెనుకుండి అయ్యగారి ప్రార్థన. మాదంటే ఏది లేదండి. మేము ఏ పాటి వాళ్ళు పాపులు, ఎందుకు ఏ సమయంలో దేవుడికి ఇవ్వలేకపోతున్నాం, దాని గురించే పోట్లాడుతున్నాం ఈ లోకంలో. మా దగ్గరికి అయితే పెద్దడికి 18 ఏళ్ళు రాకముందు దేవుడు, అలా ఆగస్టులోనే మనకి 18 ఏళ్ళు వస్తాయి, కానీ జూన్లోనే తీసేస్తారు, మేలోనే. కానీ 3 నెలలు ఆపాడు దేవుడు, ఆపాడు మాట. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే అందరికీ మే నెలలో కూడా ఇవ్వట్లేదు, ఏప్రిల్ వరకే చూస్తున్నారు. కానీ ఆ సంవత్సరంలోనే మా అబ్బాయికి 3 నెలలు ఆపారు ఉద్యోగాన్ని. ఆపి వీళ్ళు బ్యాచ్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత 3 నెలల తర్వాత ఎన్ని తీసుకున్నారు. ఇప్పుడు అంటే నా గొప్ప కాదండి, దేవుడి కృప. నా పిల్లోడు కాంగు కొట్టివాడు, దేవుడి కోసం పచ్చర్యలను ఇద్దరు వాడిపాడేవారు చిన్నప్పటి నుంచి. అదే ఆశీర్వాదం, అది తండ్రి గారు ఇచ్చిన కృప. ఆత్మీయ తండ్రి మా ఎళ్ళ చేసిన ప్రార్థన అంతే. మేము ఈ లోకంలో ఇంకేది సంపాదించుకోవట్లేదు అనుకోవట్లేదండి. నా బిడ్డలు దేవుళ్ళని ఎదగాలన్నదే నా ఆశ. ఇప్పటి వరకు నాకు అన్నీ ఇచ్చాడు దేవుడు. మంచి భర్తని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, ఇల్లు వాకిళ్ళు అన్నీ ఇచ్చాడు, ధనం అన్నీ ఉంది, గోల్డ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వద్దు, మనకి ఈ లోకంలో ఏది తీసుకుని వెళ్ళాం, కానీ ఆత్మ సంపాదించుకోవాలి. ఆత్మ సంపాదించుకోవడానికే నా బిడ్డలిద్దరిని, నా పెద్ద బిడ్డని దేవుడికి సమర్పించుకున్నానండి. చిన్న బిడ్డ కూడా దేవుళ్ళలోనే వాడదాం. ఏ ఉద్యోగాలు చేసినా దేవుడి కోసమే నా బిడ్డలిద్దరు వాడబడాలి. అలాంటి కోడళ్ళే నాకు రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ధనం అది వద్దు, నాకు దేవుడిని నమ్ముకున్న బిడ్డలిద్దరూ కావాలి. అలాగే ఇలాంటి కూటములు ఎన్నో పెట్టుకోవాలని ఆశ నాకు. దేవుడి కోసమే ధనాన్ని వెచ్చించాలని, దేవుడి సేవలో నేను వాడబడాలని, ఉద్యోగం కూడా మానేశానండి. కానీ మాకు ఏదీ లోటు లేదండి. మా కుటుంబం వాళ్ళందరూ హిందువులైనా, అందరూ అటోలైనా ఇటోలైనా మా మీద ఆడుకొని ఉంటారు. అది దేవుడిని బట్టి మాకు ఇచ్చిన గొప్పతనం అంతే. నేను ఎవరి దగ్గరికి ఇప్పుడు వచ్చి ఎవరి దగ్గరికి రూపాయికి వెళ్ళలేదండి. అలాగే ఎవరి దగ్గరికి నేను ఏది ఆశించను. ఎవరైనా నా దగ్గరికి వస్తాను, నాది సలహాలు కూడా అడుగుతుంటాను. అలాగే దేవుడు హెచ్చించాడంటే అది దేవుడి కృప అండి. నా భర్తను ఎంతగానో అయ్యగారు నిజంగా వెన్నంటుండి అలా మార్చారు. ఆనోక్ గారు అయితే అలా ప్రార్థన చేస్తూ ఉండేవారు. అమ్మగారు నిజంగా చెప్పాలి, వాళ్ళిద్దరికి వందనాలు. నిజంగా నా భర్త గురించి అటు వెళ్ళినా ఆనోక్ గారు, అమ్మగారు, అమ్మ నువ్వేం బాధపడక, యోబు మారుతాడు, యోబుని చూసి అనేక మంది వస్తారు, యోబు మారుతాడు, నువ్వు చెయ్యాలి, ప్రార్థన చేయాలి. కన్నీటి నా చిన్న కొడుకండి చాలా చిన్నప్పటి నుంచి కన్నీటి ప్రార్థన. అమ్మ భయపడక నాన్న వచ్చేస్తారు. 2 నెలలు 3 నెలలు వచ్చేవారు కాదు ఇంటికి, అలాగే తిరిగేవారు. అలాగైనా నా చిన్న కొడుకు చాలా ప్రార్థన చేసేవాడు. అటు వెళ్తుంటే అందరు నవ్వేవారు పిల్లల్ని చూసి, ఏంటి ఈ నాన్న ఇక్కడ పడిపోయాడు, ఈ నాన్న అక్కడ తిరుగుతున్నాడని. కానీ నా పిల్లలు ఎప్పుడు ఆధార్యపడలేదండి. ఇంటికి వచ్చి ఏడ్చేవారు, దేవుడి దగ్గర ఏడ్చేవారు. నేను బాధపడతానేమో అనేసి నా దగ్గర ఏడ్చేవారు కాదు. నేను గమనించేదాన్ని, కానీ నేను ఇంకా ఆధార్యపడకూడదని అలాగే
ధైర్యం చెప్పుకొని నా బిడ్డలిద్దరిని అలా పెంచుకున్నాను. స్కూల్లో కూడా ఐసీఎస్ చదువుకున్న ఇద్దరు 5th ర్యాంకులేనండి, ఇద్దరు టాపర్లే ఇద్దరును. అలాగే స్టేట్లో కూడా 200 ర్యాంక్ వచ్చింది వాడికి ఇద్దరికి. కేపీఆర్ జేసీఏటీ అన్నీ. ఇప్పటికీ మాస్టర్గా నా చిన్న కొడుకు ట్యూషన్స్ చెప్తాడు, మ్యాథ్స్ అదని. నేను అలా దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడంటే దేవుడి కృప అంతే. సర్వజ్ఞానము సర్వబుద్ధి జ్ఞానములన్నీ అతని వద్ద గుప్తములు అయ్యి ఉన్నవి. కానీ అలాగా అయ్యగారికి వందనాలండి. ఇలాంటివి ఎన్నో కూటములు జరుపుకోవాలని, అలాగే మేము ఎప్పుడు అయ్యగారిని విడవకుండా ఆయన దగ్గరే ఉండి, నా బిడ్డలిద్దరు పెళ్ళిళ్ళేంటి మా కార్యక్రమాలు ఏవైనా వాళ్ళ చేతుల మీద జరగాలి. అలాగని మేము ఒక భాగస్వాములుగా ఉండాలని, సంఘంలోని ఒక మూల స్తంభములుగా ఉండాలని మా ఆశ అండి. ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.